హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్ టెట్ పేపర్ 1 మోడల్ పేపర్ని మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఆల్రెడీ మనకు టీఎస్సి టెట్ ఎగ్జామ్ డేట్స్ అయితే మే 20 నుంచి జరగనున్నాయనేసి ఎగ్జామ్ షెడ్యూల్ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ షెడ్యూల్ను కూడా మనము మన ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది. చూడనటువంటి వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో టీఎస్ టెట్ షెడ్యూల్ని అయితే అప్లోడ్ చేశాను. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియోలో మనము టీఎస్ టెట్ పేపర్ 1 మోడల్ పేపర్ని చూద్దాము. సో కీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. చివరి వరకు ఈ వీడియో చూడండి. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మనకు 2022లో జరిగినటువంటి పేపర్ అండి ఇది మనకు ఈ 2024లో జరిగేటువంటి ఎగ్జామ్కి మోడల్ క్వశ్చన్స్గా చూడొచ్చు. సో మరి ముందుగా పార్ట్ 1లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి చూసినట్టయితే ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లా ద మోర్ టైమ్స్ ఏ స్టిమ్యులస్ ఇండ్యూస్డ్ రెస్పాన్స్ ఈజ్ రిపీటెడ్ ద లాంగర్ ఇట్ విల్ బి రిటైన్డ్. సో మనకు ఏమన్నానంటే ఉద్దీపన ప్రేరేపిత ప్రతిస్పందన ఎక్కువసార్లు పునరావృతం అయితే ఈ క్రింది నియమంతో ఎక్కువ కాలం నిల్వ ఉంచబడుతుంది. ఆన్సర్ వచ్చేసి మనకు అభ్యాస నియమం. దాన్ని మనం తెలుగులో అభ్యాసం ఏమంటే ఇంగ్లీష్లో లా ఆఫ్ ఎక్సర్సైజ్. సెకండ్ క్వశ్చన్, ప్రతిస్పందనల క్రమాన్ని ఏర్పాటు చేయుటలో తుది ప్రతిస్పందనను అనుసరించి ఆశించిన ప్రతిఫలానికి దారి తీసే విధంగా తిరోగమనంగా పనిచేసే ప్రక్రియ. యాక్చువల్ దీనికి స్కోర్ అయితే యాడ్ చేశారు. యాక్చువల్గా ఫస్ట్ ఇనిషియల్ కీలో మనకు చైనింగ్ అని ఇచ్చారు, తర్వాత స్కోర్ అయితే యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, సాధారణీకరణ దీనికి ఒక ప్రతిచర్య. భేదాల సంసర్గమా, జతపరచుటమా, పోలికల? ఆన్సరు పోలికలు, ఫోర్త్ ఆప్షన్ అండి. నెక్స్ట్ నాలుగో క్వశ్చన్, పావ్లోవ్ సాంప్రదాయక నిబంధన ప్రయోగంలో సంబంధిత ఉద్దీపన. లాలాజలము, కాలి అడుగులు, గంట, ఆహారం. ఆన్సరు గంట. నెక్స్ట్ క్వశ్చన్, మనోవైజ్ఞానికవేత్త ఆల్బర్ట్ బందూరా అభివృద్ధిపరిచిన సిద్ధాంతం. పరిశీలనాత్మక అభ్యసనము, అంతర్దృష్ట అభ్యసనము, కార్యసాధక నిబంధన, సాంప్రదాయక నిబంధన. పరిశీలనాత్మక అభ్యసనము ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వైగాట్స్కీ ప్రతిపాదన ప్రకారం పిల్లల వికాసం సామాజిక పరస్పర చర్యల యొక్క ఉత్పన్నమే పిల్లల వికాసం యొక్క వైగాట్స్కీ ప్రకారం. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, నూతన నైపుణ్యాన్ని నేర్చుకోవడంలో గతంలో నేర్చుకున్న నైపుణ్యం చూపే ప్రభావం ఏమిటి? అభ్యసన బదలాయింపు అండి, సెకండ్ ఆప్షన్ అభ్యసన బదలాయింపు. నెక్స్ట్ 8వ క్వశ్చన్, సమాధానం ఇవ్వని ప్రశ్నలను పరిష్కరించడానికి ప్రస్తుత జ్ఞానం లేదా నైపుణ్యాలను ఉపయోగించడం. సమస్య సాధన ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 9వది, నిగమన హేతువాదం అనేది ఈ ఆలోచనను సూచిస్తుంది. నిగమన హేతువాదం అనేది చేతిలోనున్న సమాచారం మేరకు తార్కికంగా ఉత్పన్నమైన అనుమతి లేదా ముగింపు, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 10వ క్వశ్చన్, వాస్తవాలు, ఆలోచనలు, అర్థము మరియు భావనలతో వ్యక్తుల జీవితకాలం సేకరించిన సాధారణ ప్రపంచ జ్ఞానంతో వ్యవహరించే స్మృతి రకం. సిమాంటిక్ స్మృతి, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 11వ క్వశ్చన్, బ్రూనర్ ప్రకారం చిన్న పిల్లలు ప్రధానంగా ఈ విధానంలో నేర్చుకుంటారు. ఇక్కడ మనకు క్రియాత్మక విధానము కరెక్టే, ప్రతిమ చిత్రం విధానం కరెక్టే అండి. సో కాబట్టి ఒకటి కానీ లేదు కానీ, సో ఏది ఇచ్చినా కూడా ఆన్సర్ కరెక్టే. సో 1 or 4. నెక్స్ట్ 12వ క్వశ్చన్, అభ్యాసకుని కేంద్రీకృత బోధన అనగా. అభ్యాసకుని కేంద్రీకృత బోధన అనగా
అభ్యాసకులకు జ్ఞాన నిర్మాణం కోసం అవకాశం ఇవ్వబడుతుంది మరియు అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు మార్గదర్శిగా వ్యవహరిస్తాడు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ 13వ క్వశ్చన్. సహకార అభ్యాసనంలో పాఠాలు నేర్చుకునే లక్షణాలలో ఈ క్రింది లక్షణం ఉండదు. ఏ లక్షణం ఉండదు? ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల మధ్య పోటీ. ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 14వ క్వశ్చన్. ప్రత్యేక అవసరాల గల పిల్లలకు విద్యను ఇలా అందించాలి. ఇతర సాధారణ పిల్లలతో కలిపి. నెక్స్ట్ 15వ క్వశ్చన్. సమ్మిళిత విద్య అంటే ఏమిటి? సమ్మిళిత విద్య. సో సమ్మిళిత విద్య అనగా తరగతి గదిలో వైవిధ్య వేడుకను జరుపుకుంటుందనేది సమ్మిళిత విద్య. నెక్స్ట్ 16వ క్వశ్చన్. మీ తరగతిలో కొంతమంది విద్యార్థులు అత్యంత ప్రతిభను కలిగి ఉన్నారు. మీరు వారికి ఇలా బోధిస్తారు. మెరుగైన కార్యక్రమాలను ఉపయోగించడం ద్వారా నేర్పిస్తాం. ఆన్సర్ ఫస్ట్ వన్. నెక్స్ట్ 17వ క్వశ్చన్. డిస్లెక్సియాతో సంబంధం కలిగి ఉన్నది. పఠన రుగ్మతన, లేఖన రుగ్మతన, మానసిక రుగ్మతన, గణిత రుగ్మతన అంటే పఠన రుగ్మత, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 18వ క్వశ్చన్. తెలంగాణలోని సిసిఈ విధానంలో నిర్మాణాత్మక మరియు సంగ్రహణాత్మక మదింపుల యొక్క భారత్వం. వరుసగా 50 మరియు 50, వరుసగా 20 మరియు 80. ఆన్సర్ 18వ క్వశ్చన్కి రెండిట్లో ఏది పెట్టినా కూడా కరెక్టే, 2 లేదా 3. నెక్స్ట్ 19వ క్వశ్చన్. బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం ఒక పిల్లవాని జ్ఞానాన్ని మదింప చేయుటకు క్రింది వాటిలో ఈ రంగాన్ని ఎంచుకుంటాము. జ్ఞానాత్మక రంగము, కోనేటివ్ మరియు భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము, 4వది భావావేశ రంగం. సో జ్ఞానాత్మక రంగాన్ని ఎంచుకుంటాం, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 20వ క్వశ్చన్. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం పిల్లలతో ఉపాధ్యాయుడు ఇలా ఉండాలని భావిస్తాడు. సౌలభ్యకర్తగా ఉండాలని భావిస్తాడండి. ఆన్సర్ ఫస్ట్ వన్. నెక్స్ట్ 21వ క్వశ్చన్. క్రింది వాటిలో సరిపోలని వాక్యాన్ని గమనించండి. ఆన్సరు ఫోర్త్ ఆప్షన్. వికాసం అనేది పరిపక్వత యొక్క ఫలితం. నెక్స్ట్ 22వది. ఇది ఒక నిర్దిష్ట తరగతి ఉద్దీపనలకు ప్రతిస్పందనగా అభ్యసించని లేదా సహజమైన ప్రతిస్పందన. ఇది సహజాతం. నెక్స్ట్ 23వ క్వశ్చన్. పియాజే ప్రకారం పిల్లలు అమూర్త తర్కం మరియు హేతువాద నైపుణ్యాన్ని ఈ దశలో అభివృద్ధి పరుచుకుంటారు. నియతా ప్రచాలక దశ, సెకండ్ వన్. నెక్స్ట్ 24వ క్వశ్చన్. మానవులలో వైయక్తిక వ్యత్యాసాల నిర్ణయాలకు సంబంధించినది. అనువంశికత మరియు పరిసరాల మధ్య పరస్పర చర్య. సో మోడల్ పేపర్, టీఎస్ టెట్ మోడల్ పేపర్గా మీరు దీన్ని భావించవచ్చు. ఇది మీకు టీఎస్ టెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ 2022. నెక్స్ట్ 25వ క్వశ్చన్. ఫ్రాయిడ్ సిద్ధాంతం యొక్క 5 దశల సరైన క్రమం. మౌఖిక, ఆసన, శిస్న, గుప్త, జననాంగ దశలు, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 26వ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారం ఈ దశలో పిల్లలు ఇతరుల సహాయం కోరుకోరు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. స్వయం ప్రతిపత్తి వర్సెస్ సిగ్గు, సంశయం.
ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 27వ క్వశ్చన్. నూతన మరియు వాస్తవిక మరియు ఉపయోగకరమైన ఆలోచన లేదా భావనను పెంపొందించడంలో ఉండే ఆలోచన విధానాన్ని ఇలా అంటారు. థర్డ్ ఆప్షన్ సృజనాత్మకత అంటారు. నెక్స్ట్ 28వది భాషను సంగ్రహంగా ఈ పదాలతో చెప్పవచ్చు. భాషను వాక్య నిర్మాణము మరియు స్మృతి అని చెప్పవచ్చు. 29వ క్వశ్చన్. కోహెల్బర్గ్ ప్రకారం ఏ దశలో పిల్లవాడు పరీక్షలో నేను మోసం చేయను, ఎందుకనగా నా వల్ల నా తల్లిదండ్రులు తలదించుకోవాల్సి వస్తుందని ఆలోచిస్తాడు? వ్యక్తుల మధ్య సంబంధాలు. నెక్స్ట్ 30వ క్వశ్చన్ అండి. అంతఃపరిశీలన పద్ధతి అన్నది ముఖ్యంగా దీనిలో ఉపయోగించబడుతుంది. అంతఃపరిశీలన పద్ధతి నిర్మాణాత్మక వాదంలో అండి. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ పార్ట్ 2 అండి, తెలుగు లాంగ్వేజ్ 1. కలం అనే పదానికి అర్థం. ఫస్ట్ ఆప్షన్ మోక్షం, సెకండ్ ఆప్షన్ దర్శనం, థర్డ్ ఆప్షన్ పాపం, ఫోర్త్ ఆప్షన్ పుణ్యం. ఆన్సరు థర్డ్ వన్ పాపం. ఈ క్రింది వాటిలో జంట పదం కానిది. 32వది అప్పు సప్పు, సెకండ్ ఆప్షన్ శ్రద్ధ భక్తులు, థర్డ్ ఆప్షన్ పరువు ప్రతిష్ట, ఫోర్త్ ఆప్షన్ వింత మనిషి. వింత మనిషి. నెక్స్ట్ 33వది క్రింది వాటిలో జాతీయం కాని పదం ఏది? జాతీయం కాని పదం మనసుంటే మార్గం ఉంటుందనేది జాతీయ పదం కానిది. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సామెత కానిది. అందం వేసిన చేయి అనేది కరెక్టే, అలానే ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అనేది కూడా కరెక్టే. సో ఈ రెండిట్లో ఏది పెట్టినా కూడా ఆన్సర్ కరెక్టే. ముప్పై 35ది వక్తం అనగా ఫస్ట్ ఆప్షన్ మధువు, సెకండ్ ఆప్షన్ ముప్పు, థర్డ్ ఆప్షన్ మంకు, ఫోర్త్ ఆప్షన్ ముఖం. ఫోర్త్ ఆప్షన్ ముఖం ఇస్ ద రైట్ వన్. ద్విత్వం అంటే ఏమిటి? ద్విత్వం. సో ద్విత్వం అనగా ఒక హల్లుకు అదే హల్లుకు ఒత్తుగా రావడం. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా రావడాన్ని ద్విత్వం అంటారు. నెక్స్ట్ 37వ క్వశ్చన్. క్రింది వాటిలో విశేషణ పదం ఏది? చిక్కని అనేటువంటిది విశేషణ పదం. నెక్స్ట్ క్రింది వాటిలో మహాప్రాణాక్షరం ఉన్న పదం. ఆన్సర్ పతకం. నెక్స్ట్ క్రింది వాటిలో అసమాపక క్రియాపదం. 39వది థర్డ్ వన్ ఎగిరి. నెక్స్ట్ ఎవరిని అనే దానికి సమాధానం వచ్చే పదాన్ని ఇలా అంటారు. కర్మ, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 41వది క్రింది వాటిలో విభక్తి ప్రత్యయం ఏది? కు అండి, సెకండ్ వన్. నెక్స్ట్ 42వ క్వశ్చన్. ఉభయాక్షరాలు అనగా ఏవి? వీటిని ఉభయాక్షరాలు అంటారు. ఫస్ట్ ఆప్షను. నెక్స్ట్ వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని తెలిపే వాటిని ఇలా అంటారు. 43వది సమాసాలు, అర్థాలు, విభక్తులు, సందులు. విభక్తులు అంటారు. నెక్స్ట్ సమాసం అనగా 44వది సమాసం అనగా. సమాసం అనగా సమార్థములైన రెండు పదాలు కలిసి నూతన పదంగా ఏర్పడడాన్ని సమాసం అంటాం. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 45వ క్వశ్చను. ప్రామాణిక భాషా రూపం అనగా? ప్రామాణిక భాషా రూపం అనగా అధిక సంఖ్యాకులు వినియోగించే భాషా రూపమే ప్రామాణిక భాషా రూపము. నెక్స్ట్ 46వది
భాష పోషించే కీలక పాత్ర ఏమిటి? సో దీనికైతే మార్క్ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ భాషా నైపుణ్యాల్లో మూడవది పఠనం. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 48 వినడం మాట్లాడడం సామర్థ్యాల అభివృద్ధికి కృత్యాలను క్రింది విధంగా నిర్వచించాలి. పూర్తి తరగతి గది కృత్యంగా నిర్వహించాలి. సెకండ్ వన్. నెక్స్ట్ 49వ భాషా బోధన యొక్క ప్రధాన లక్ష్యం. భాషా బోధన యొక్క ప్రధాన లక్ష్యం నిర్ధారించిన సామర్థ్యాలను పెంపొందించడం. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 50వ క్వశ్చన్. గేయాలను పొడిగించగలగడం అనేది ఏ సామర్థ్యానికి సంబంధించినది? సృజనాత్మకత. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 51వ. సో ఇక్కడ ఏమనిచ్చారంటే క్రింది పద్యం చదవండి, ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించిన ఒక పద్యం ఇచ్చారు. కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ దమ తమ సెలవులు దప్పిన దమమిత్రులు శత్రులగుట దత్యము సుమతి అనేటువంటి ఒక పద్యం ఇచ్చి దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చారు. మరి 51వ క్వశ్చన్ ఏమన్నా అంటే కమలాప్తుడు అనే పదానికి అర్థం. కమలాప్తుడు అంటే సూర్యుడని అర్థము. నెక్స్ట్ 52వ పాసిన అనగా. 52వ పాసిన అనగా తొలగిన. పాసిన అనగా తొలగిన. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఈ పద్యంలో మిత్రులు శత్రువులుగా ఎప్పుడు మారతారని చెప్పబడింది? స్థానం మారినప్పుడు మిత్రులు శత్రువులుగా అవుతారని చెప్పబడింది. నెక్స్ట్ ఈ పద్యాన్ని రాసిన కవి బద్దెన. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 55వ క్రింది వారిలో తెలంగాణ చిత్రకళకు ప్రసిద్ధులైన వారు? కొండపల్లి శేషగిరిరావు. గిల్లిదండ ఆటని ఇలా అంటారు, చిర్రగోనె అంటారు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలోని దూరదర్శన్ ఛానల్ పేరు? యాదగిరి. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ గంగిరెద్దును రచించిన కవి? పల్లా దుర్గయ్య. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 59వ నరసింహ శతకాన్ని రాసిన కవి? శేషప్ప కవి. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 60వ ఎలమి అనగా సంతోషం. థర్డ్ వన్. నెక్స్ట్ పార్ట్ 3 అండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 2. 61వ క్వశ్చన్ ఏమని ఇచ్చారంటే హూ పెయింటెడ్ దిస్ డాష్ దిస్ కెన్ బి అండర్స్టూడ్ యాజ్. హూ వాజ్ ఇట్ పెయింటెడ్ బై? ఫస్ట్ వన్. సెకండ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ వన్ 62వ షల్ ఐ ఎవర్ సీ హర్ అగైన్? క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. హీ వాండర్డ్ దిస్ సెంటెన్స్ కెన్ బి రిపోర్టెడ్ యాజ్. He wondered if he would ever see her again. He wondered if he would ever see again అనేటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 63వ వెరీ ఫ్యూ ఇండియన్ కింగ్స్ వర్ యాజ్ గ్రేట్ యాజ్ అశోక. దిస్ సెంటెన్స్ కెన్ బి అండర్స్టూడ్ యాజ్. అశోక వాజ్ గ్రేటర్ దాన్ మోస్ట్ అదర్ ఇండియన్ కింగ్స్. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 64వ 64వ క్వశ్చన్ దెర్ ఈస్ డాష్ యూజ్ ఇన్ కంప్లైనింగ్ దే వోంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. లిటిల్ అండి. దెర్ ఈస్ లిటిల్ యూజ్ ఇన్ కంప్లైనింగ్
they won't do anything about it. Second one. Next 65ది Ramesh has two brothers but he does not speak to dash of them. Choose the correct answer. Either అండి, speak to either of them. First option. Next 66ది what dash was in the box. What do you think was in the box? What do you think was in the box? Fourth option. Next 67th question. Who have not got dash left? Who have not got dash left? Choose the correct answer అని అడిగారు. So any butter. Who have not got any butter left. Next 68వ క్వశ్చన్. I was dash to find that the show was dash. మరి ఆ రెండు సెంటెన్స్లో రెండు వర్డ్స్ ఏమేమి వస్తాయంటే who I was surprised to find that the show was frightening. Second option. Next 69ది no one believed him at first but he dashed to be correct. Turned out. Second one. Next 70th question. Choose the correct sentence అని ఇచ్చారు. 4 ఆప్షన్స్లో 4 సెంటెన్సెస్ ఇచ్చారు. మరి వాటిలో చూసినట్టయితే ఈ ఫోర్త్ వన్, హ్యాడ్ ఐ నాట్ సీన్ దిస్ విత్ మై ఐస్ ఐ వుడ్ నాట్ హ్యావ్ బిలీవ్ ఇట్ అనేటువంటిది రాంగ్ సెంటెన్స్ అనమాట. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 71ది ఫైండ్ అవుట్ ద పార్ట్ ఆఫ్ దిస్ సెంటెన్స్ దట్ హ్యాస్ అన్ ఎర్రర్. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఏ పార్ట్ ఏబిసిడి అని ఇచ్చారు. ఇన్ సమ్మర్ అనేది ఏ పార్ట్, డేస్ ఆర్ అనేది బి పార్ట్, వామ్ దర్ అనేసి సి పార్ట్, నైట్స్ అనేది డి పార్ట్. ఆన్సర్ వచ్చేసి సి అండి. వామ్ దెన్ అనేటువంటిది ఎర్రర్ సెంటెన్స్. నెక్స్ట్ 72ది హీ ఇన్సిస్టెడ్ ఆన్ హీ వాజ్ ఇన్నోసెంట్. టు ఇంప్రూవ్ ద సెంటెన్స్ ద అండర్లైన్డ్ పార్ట్ హ్యాస్ టు బి రీప్లేస్డ్ బై. సో ఇన్స్టెడ్ దట్ అని ఉండాలి, ఇన్స్టెడ్ ఆన్ కాదు, ఇన్స్టెడ్ దట్. ఫోర్త్ వన్. నెక్స్ట్ I am annoyed dash him dash what he has done to us. So choose the correct answer to complete the sentence. So రెండు వర్డ్స్ ఏమేమి వస్తాయి అంటే I was annoyed with him for what he has done to us. First option. Next 74వ క్వశ్చన్. The expression to turn over a new leaf means. It means to change one's behavior for the better. Next 75ది identify the word that has correct stress. Opportunity. Fourth option. Next 76ది with the word the earth is and round we can make a sentiment the earth is round and a question is the earth round. The property of language mentioned here is duality of structure. Second one. Next 77ది I like apples but they don't like me. The figure of speech used in the expression is. Answer personification. Second option. Next 78 question. We eat so that we may live. The syntactic device used there here is. Subordination. Fourth option. Next 79 question. The general service list of English words is associated with.
డాక్టర్ వెస్ట్స్ న్యూ మెథడ్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 80వ, ద ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్ ద చేంజ్ ఇన్ బిహేవియర్ త్రూ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఎవాల్యుయేషన్. నెక్స్ట్ 81 నుంచి 85 వరకు ప్యాసేజ్ ఇచ్చారండి. సో ఈ ప్యాసేజ్ సంబంధించి ప్యాసేజ్ చదవాలి, ప్యాసేజ్ అని చదవను. ఇక్కడ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే చెప్తాను. ద అడ్వాంటేజ్ ఆఫ్ ది ఆప్టికల్ ఫైబర్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్ ఈజ్ ఇట్ ట్రాన్స్మిట్స్ ట్రాన్స్ఫార్మ్ క్విక్లీ. మీరు కావాలంటే ఇది చదువుకోవచ్చు, కింద డిస్క్రిప్షన్లో ఈ పేపర్ని ఇస్తానండి. ఈ పేపర్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ 82 క్వశ్చన్, ద గ్లాస్ కోటెడ్ ఆన్ ద స్టాండ్ keeps the impulses from escaping, second option. Next, LEDs are better than lasers in case. 83వ దానికి ఆన్సర్ మనకు థర్డ్ ఆప్షన్, ఎక్స్పెండిచర్ మ్యాటర్స్. నెక్స్ట్ 84వది, ఫ్రమ్ ద టెక్స్ట్ ఇట్ కెన్ బి అండర్స్టూడ్ దట్ ఫైబర్ ఆప్టిక్స్ విల్ బికమ్ అఫోర్డబుల్ అండ్ వైడ్లీ యూజ్డ్. నెక్స్ట్ 85వ క్వశ్చన్, ద ఫంక్షన్ ఆఫ్ ద కోర్ ఈజ్ టు డాష్, ట్రాన్స్మిట్ సిగ్నల్స్. నెక్స్ట్ 86వది, ఇక్కడ కొన్ని ప్యాసేజ్ ఇచ్చారండి. ఈ ప్యాసేజ్లు బ్లాంక్స్ ఇచ్చారా, బ్లాంక్స్కి సంబంధించి. సో కాబట్టి ఇది వదిలేస్తున్నాను, ఈ బ్లాంక్స్ని ఫిలప్ చేసుకోవాలి కాబట్టి. సో మీకు కీ అయితే కింద ఇస్తాను, ఆ కీలో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 91వది, ఇక్కడ మ్యాథమెటిక్స్ కంటెంట్ ఉన్నది. సో మ్యాథమెటిక్స్ కంటెంట్లో సో ఏమని ఇచ్చారంటే 2 కర్ణాల కొలతలు ఇచ్చినప్పుడు నిర్మించగల చతుర్భుజం. సో 91వ దానికి ఆన్సర్ సెకండ్ ఆప్షన్, రాంబస్. నెక్స్ట్ 92వది, సమాంతర చతుర్భుజం యొక్క పక్కన ఉన్న కోణాలు x డిగ్రీస్ మరియు 2x + 30 డిగ్రీస్ అయిన సమాంతర చతుర్భుజం యొక్క అధిక కోణం 130 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ 93వది, అపరిమిత సంఖ్యలో సౌష్టవ రేఖలు కలిగిన ఆకారం, వృత్తము, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 94వది, 10 రాసుల సగటు 38, వానిలో ఒక రాశి 56ని తొలగించినట్లయితే కొత్త సగటు ఎంత? 36, ఫస్ట్ వన్. సో ఇక మీకు క్యాల్కులేషన్ వద్దులేండి. సో డైరెక్ట్గా మనము నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాము. సో మెథడాలజీలోకి వెళ్దాం, పార్ట్ 4B. సో ఫస్ట్ క్వశ్చన్ 115వది, మాదిరి సమస్య సాధన అనున్నది పీరియడ్ పథక రచనలో ఏ సోపానానికి చెందినది? సో 115వ దానికి ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ అండి, ప్రదర్శన చర్చ. నెక్స్ట్ 116వ క్వశ్చన్, జ్యామితీయ భావనల బోధనకు ఉపయోగించే పరికరం ఏది? సో పెగ్ బోర్డు, అలాగే జియో బోర్డు కూడా కరెక్టే, 1 or 2 ఏదైనా కరెక్టే. నెక్స్ట్ 117వది, క్రింది వాటిలో సంగ్రహణాత్మక మూల్యాంకనానికి ఉదాహరణ? థర్డ్ ఆప్షన్, త్రైమాసిక పరీక్ష. నెక్స్ట్ 118వ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది గణిత స్వభావం కాదు? 118వది, క్రింది వాటిలో ఏది గణిత స్వభావం కాదు? సో వ్యవహార రూపం, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 119వది, మానవుడు తన నిత్య జీవిత సందర్భాలలో జనాభా లెక్కలు, భూమి వివరాలు, ప్రకృతి సంపద మొదలగు వివరాలు సేకరించడం గణితంపై పడవలసి ఉంటుంది. అందువలన గణితం ఈ విలువను కలిగి ఉంటుంది, సమాచార విలువ, థర్డ్ వన్. నెక్స్ట్ 120వది, సూత్రీకరణాలను సరిచూడడానికి ఉపయోగపడే బోధనా పద్ధతి ఏది?
ఫోర్త్ వన్ నిగమన పద్ధతి. నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ 5A ఎన్విరాన్మెంటల్ సైన్స్ కంటెంట్. సో 121వ క్వశ్చన్ ఏమని ఇచ్చారంటే కంటిలో బయట నుండి లోపల వరకు వరుసగా గల 3 ముఖ్యమైన పొరలను గుర్తించండి అన్నారు. 121వ దానికి ఆన్సర్ దృఢస్థరము, రక్తపటలం, నేత్రపటలం. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పునరుద్ధరింపదగిన వనరు కానిది. ఆన్సర్ శిలాజ ఇంధనాలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన భారతీయ పట రూపకర్తల ప్రకారం భారతదేశం ఈ ద్వీపంలో కలదు. ఫస్ట్ ఆప్షన్ జంబోదీపం. నెక్స్ట్ 124వది, శ్లోక అనే అమ్మాయి దిస్పూర్ నుండి షిల్లాంగ్కు ప్రయాణం చేసింది, అయితే ఆమె ఈ దిక్కులో ప్రయాణం చేసింది. దక్షిణ దిక్కండి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ 125వది, సో ఇక్కడ ప్రాంతము జిల్లాను జతపరచండి అని ఇచ్చారు. ఏలేశ్వరము నాగర్ కర్నూలు, అమ్రాబాద్ నాగర్ కర్నూలు అండి. అమ్రాబాదు నాగర్ కర్నూలు. ఏలేశ్వరము ఆదిలాబాద్. పాండవుల గుట్ట జయశంకర్ భూపాలపల్లి. గణాపూర్ వచ్చేసి జస్ట్ వెయిట్ అండి. అమ్రాబాద్ వచ్చేసి నాగర్ కర్నూలు. ఏలేశ్వరం నల్గొండ. పాండవులగుట్ట జయశంకర్ భూపాలపల్లి. గణాపూర్ వచ్చేసి ఆదిలాబాద్. ఆన్సర్ మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్ 126వది, భక్త కన్నప్ప కథ ఈ పురాణంలో ఉంది. పెరియ పురాణంలో ఉంది. సెకండ్ వన్. నెక్స్ట్, సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పిన భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞుడు. ఆర్యభట్ట. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 128, 6 నుండి 14 సంవత్సరాల వయసు పిల్లలకు ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్యను కల్పించాలి. దీనిని కల్పించనిచో ప్రాథమిక హక్కుల్లోని ఈ హక్కును ఉల్లంఘించినట్టు. ఫస్ట్ అండి స్వాతంత్రపు హక్కు. నెక్స్ట్ 129వది, భారత జాతీయ సైన్యం మార్చి 1944లో భారతీయ జెండాను ఇక్కడ ఎగురవేశారు. కోహిమా అండి. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ వన్ 130, భారత రాజ్యాంగ సభలో ప్రాతినిధ్యం వహించిన మహిళ. సరోజిని నాయుడు. థర్డ్ వన్. నెక్స్ట్ 131, తిరోగమన ఋతుపవన కాలానికి సంబంధించి ఈ క్రింది వాటిలో తప్పు ప్రకటనను గుర్తించండి. గాలిలో అల్పతేమ కారణంగా వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుందనేది రాంగ్ వన్ అండి. నెక్స్ట్ 132వది, ఓక్, యాష్, బీచ్ వంటి చెట్లు ఎక్కువగా ఈ అడవులలో కనిపిస్తాయి. సమశీతోష్ణ ఆకురాల్చే అడవులండి. ఆన్సర్ సెకండ్ వన్. నెక్స్ట్ 133వ క్వశ్చన్, క్రింది వాటిలో కాగితపు తయారీ ప్రక్రియలోని వరుస క్రమాన్ని గుర్తించండి. ముక్కలు చేయడము, తర్వాత కలప గుజ్జు, తర్వాత తయారీ, గుజ్జును పరచడము, ఒత్తడము, కటింగ్ చేయడం. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ 134వది,
భారత రాజ్యాంగం గవర్నర్కు రాష్ట్ర వ్యవహారంలో ఈ కింది అధికారాన్ని కల్పించింది. సో మనకి ఈ క్వశ్చన్కి అయితే స్కోర్ యాడ్ చేశారండి. నెక్స్ట్ 135వ క్వశ్చన్కి క్రింది వాటిలో కణ శ్వాసక్రియ జరిగే కణాంగాన్ని గుర్తించండి. మైటోకాండ్రియా 4th వన్. నెక్స్ట్ క్రింది వాటిలో గ్లూకగాన్ను స్రవించే గ్రంథిని గుర్తించండి. 136ది క్లోమం. నెక్స్ట్ 137th క్వశ్చన్ బాష్పోత్సేక ప్రక్రియకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. అధిక నీరు పత్రరంధ్రాల ద్వారా వాతావరణంలోకి విడుదల కావడం. నెక్స్ట్ 138వది ఆహారపు గొలుసులో వినియోగదారులకు సూచించే వాటిని గుర్తించండి. జంతువులు 4th వన్. నెక్స్ట్ 139th క్వశ్చన్ నేలపై పొర నుండి కింది వరకు వరుసగా నేల క్షితిజాలను గుర్తించండి. ఓ, ఏ, ఈ, బి, సి, ఆర్ 3rd వన్. నెక్స్ట్ 140th క్వశ్చన్ బాలికలలో ద్వితీయ లైంగిక లక్షణాలకు కారణమయ్యే హార్మోన్. ఫస్ట్ ఆప్షన్ ఈస్ట్రోజన్. నెక్స్ట్ 141వది క్రింది వాటిలో అండోత్పాదకం కాని దానిని గుర్తించండి. గబ్బిలం ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 142 పుష్పంలోని పురుష ప్రత్యుత్పత్తి భాగాన్ని గుర్తించండి. కేశరావళి 4th ఆప్షన్. నెక్స్ట్ ఆహార పదార్థాలలో పిండి పదార్థాలను గుర్తించుటకు వాడే రసాయనం అయోడిన్. నెక్స్ట్ 144వది క్రింది వాటిలో ఎడారి మొక్కను గుర్తించండి. కాక్టస్ 2nd ఆప్షన్. నెక్స్ట్ 145వ క్వశ్చన్ నిరంతర సమగ్ర మూల్యాంకన సిసిఈ లక్ష్యాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది కానిది ఏది? సరికానిది ఏది అని. సో స్వీయ మూల్యాంకనానికి అవకాశం ఇవ్వకూడదు 4th ఆప్షన్. నెక్స్ట్ 146వది బాలల హక్కులు అను పాఠమును విన్న తర్వాత ఒక 5వ తరగతి విద్యార్థి బాలల హక్కుల గురించి తన సొంత మాటలో స్పష్టంగా చెప్పగలుగుట అన్నది ఈ విద్యా ప్రమాణమును సాధించుటకు ఉద్దేశింపబడినది. విషయావగాహన 3rd వన్. నెక్స్ట్ 5వ తరగతి విద్యార్థులు కుండలు తయారీపై అనుభవం పొందినారు. ఈ క్రియ క్రింది అనుభవమును చెందును. చలనాత్మక 4th ఆప్షన్. నెక్స్ట్ 148వ క్వశ్చన్ ఒక ప్రాథమిక ఉపాధ్యాయుడు నీటి సంరక్షణ ప్రచారానికై విద్యార్థులను గ్రామంలోకి తీసుకెళ్లారు. విద్యార్థులు తగినంత సమయం గ్రామస్తులతో ప్రతి చర్యలు జరుపుటకు తీసుకున్నారు. ఈ ఉపగమనం యొక్క ప్రధాన ఉద్దేశం. విద్యార్థులు సాంఘిక నైపుణ్యాలను మెరుగుపరచుట. నెక్స్ట్ 149వ క్వశ్చన్ 149వ క్వశ్చన్ నీటి కాలుష్యం ఆధారంగా గల సమీక్షల ప్రాజెక్టు పనిని పూర్తి చేయుటకు సహాయపడే వనరు. గ్రంథాలయం 4th ఆప్షన్. ద లాస్ట్ క్వశ్చన్ 150th క్వశ్చన్ క్రింది వాటిలో విద్యార్థులలో విమర్శనాత్మక ఆలోచన మరియు మేధోపరమైన విజ్ఞతను పెంపొందించేది. శాస్త్రీయ నిగ్రహం. ఆన్సర్ 3rd వన్. సో ఇదండి టిఎస్ టెట్ మోడల్ పేపర్. సో టిఎస్ టెట్ 2022 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఇది. సో ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి నెక్స్ట్ టెట్ ఎగ్జామ్ రాయడానికి. సో ఈ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ అయితే మనకు టెట్ ఎగ్జామ్స్లో ఇస్తున్నారు కాబట్టి సో ఈ మోడల్ పేపర్ని చూసుకొని వెళ్ళినట్టయితే కొంతవరకు క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని అర్థమవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మీకు పేపర్ 2 అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది.
మరి నేను చేసే ప్రతి అప్డేట్ మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.